గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విశాఖలో సిఐ సదస్సు అయితే అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పటికే చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతోమంది డెలిగేట్స్ కూడా ప్రముఖులు కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. చూసుకుంటే కొన్ని వేల కోట్లు లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు వస్తాయంటూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు కొంతమంది పెట్టుబడి పెట్టడానికి కూడా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎంఓలు కుదుర్చుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడమని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి, ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, ఏ సంస్థలు తీసుకురావాలనుకోండి, ఏంటి ఇక్కడ? నా పేరు కానూరు శేషబాబు అండి. నేను ఏపీ ఎన్ఆర్టీ సొసైటీలో నేను ఇన్వెస్ట్మెంట్ డైరెక్టర్ని. సో మేము ఎన్ఆర్ఎస్ ద్వారా తర్వాత ఎక్కడి నుంచైనా కంపెనీస్ వస్తే వాటిని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కింద కన్వర్ట్ చేయడానికి, వాళ్ళ ద్వారా పెట్టుబడి పెట్టించడానికి మేము పనిచేస్తాము. సో ఈరోజు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మాకు ఒక 2 ఎంఓఏలు చేసుకుంటున్నాం. అందులో ఒకటి చాలా పెద్ద సంస్థ, అంటే ఒక 5,900 కోట్లు పెట్టుబడి పెట్టే ఒక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ అండ్ డేటా సెంటర్. అది షీటెక్ డేటా సర్వీసెస్ అని ఆ సంస్థ ద్వారా ఇక్కడ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ వస్తూ ఉంది, మెరీన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషను. అలాగే తర్వాత డేటా సెంటర్ కూడా వస్తూ ఉంది. సో గూగుల్ డేటా సెంటర్ లాంటిదే ఇది కూడా పెద్ద డేటా సెంటర్ అనమాట. సెకండ్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అయ్యే అవకాశం ఉంది. దగ్గర 800 మెగావాట్స్ దగ్గర పవర్ కన్జ్యూమ్ చేసేటువంటి డేటా సెంటర్ వస్తూ ఉంది. కాబట్టి దీనివలన ఉద్యోగ అవకాశాలు కానీ, తర్వాత తదితర పెట్టుబడి అవకాశాలు, అంటే ఈ కంప్యూటర్ రంగంలోనూ ఐటీ రంగంలోనూ కూడా ఎక్కువ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే డేటా ఉందో అక్కడే కంప్యూటర్ కంపెనీలు కూడా వెళ్తానికి అవకాశం ఉంది. అది కాక ఇక్కడ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారు. విశాఖపట్నంలో ఎన్నో కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇది ఇక్కడ చాలా భవిష్యత్తు ఉందని ఆలోచించి ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి తేవడం జరిగిందండి. పైగా ఏంటంటే ఒక చెన్నై, బాంబే తప్ప ఇక ఈస్ట్ కోస్ట్లో డేటా సెంటర్స్ లేవు. డేటా సెంటర్స్ అనేవి చాలా ఎక్కువ పెట్టుబడి, తర్వాత దానికి పవర్ కన్జంప్షన్ కూడా చాలా ఉంటుంది. అందుకని ఇక్కడ పెడితే కనుక ఈ దగ్గర ఉన్నటువంటి వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఐటీ కంపెనీస్ కానీ వీటికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఆరెంజ్ కంపెనీ అండ్ షీటెక్ డేటా సర్వీసెస్ ఇక్కడికి వస్తూ ఉంది. సో ఇది చాలా సంతోషమైన విషయం అండి మాకు. ఓకే, అంటే ఇటువంటి సదస్సు ఈ విధంగా నిర్వహిస్తూ ఒకేసారి చూసుకుంటే లక్షలాది కోట్లు అయితే ఈరోజు స్టేట్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వచ్చి ఒక విధంగా దీని అంతా ఎలా చూడాలి, యువతకి ఏ విధంగా ఇది తోడ్పాటు అవుతుందంట? అదే, ఎందుకంటే మనకి లాస్ట్ 5 సంవత్సరాలు చాలా కోల్పోయాం మనం. ఎందుకంటే అంతకుముందు 2017 నుంచి మనం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా వృధా అయినాయి. కొంతకాలం మనం వెనకబడిపోయాము. కాబట్టి మళ్ళీ ఒక కొత్త ఆశలు చిగురించి మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి, తర్వాత పెట్టుబడులు కూడా వస్తున్నాయి మళ్ళీ. కాబట్టి ఈ పెట్టుబడుల్ని సరిగా మనం ఉంచుకొని దాన్ని ఇంకా డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు అందరూ కూడా నమ్మకం కలుగుతూ ఉంది. సో ఈ నమ్మకం బీరిపోకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకు చాలా ఉందండి ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా నష్టపోయాము. కనీసం ఒక 20-30 సంవత్సరాలు వెనకపోయినట్లుగా మనం భావిస్తున్నాం. కాబట్టి ఈసారైనా కానీ మనం ఇప్పుడున్నటువంటి ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళ్తా, ఇంకా దీన్ని నిలుపుకొని ఇంకా ముందుకు తీసుకెళ్తా మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి చాలా మంచి అద్భుత అవకాశం అండి ఈ సమ్మిట్. కాబట్టి ఇటువంటిది మరిన్ని సమ్మిట్లు వచ్చి మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పి ఆశిస్తామండి. అంటే దీనికి ఎన్ని కోట్ల వరకు పెట్టుబడులు రావచ్చు అనుకున్నా చూసుకుంటే, ఒక విధంగా ఎన్నికల హామీలు కూడా ఒక విధంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చిన పరిస్థితి వల్ల 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంట. ఇటువంటి సమ్మిట్ 20 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చు అంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు 20 లక్షలు అనేది ఒక నంబరు. 20 లక్షలు కాదు, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఏంటంటే పెట్టుబడులు అనేది ముఖ్యం అండి. ఫస్ట్ అసలు ఫౌండేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఉద్యోగాలు అవే వస్తాయి. ఎప్పుడైతే కంప్యూటర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ వస్తాయో వాటి ద్వారా ఉద్యోగాలు రావడం కంపల్సరీ. అవి రావాలంటే దానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కావాలి. సో ఆ మౌలిక సదుపాయాలు పెట్టేవాళ్ళు ముందు వస్తారు. దాని తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు వస్తాయి. దాని తర్వాత ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ వస్తాయి. ఆ విధంగా గ్రాడ్యువల్గా డెఫినెట్గా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు పెట్టుబడులు దగ్గర 8 లక్షల కోట్ల పైన పెట్టుబడులకి ఈరోజు ఒప్పందాలు జరుగుతున్నాయి, ఒక 440 ఒప్పందాలు. సో దాని ద్వారా వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చి ముందుకు వెళ్ళటానికి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో డెఫినెట్గా దీన్ని ఉద్యోగాల కింద మలుచుకోవాలని చెప్పి అందరం ఆశిస్తున్నాం. సో డెఫినెట్గా మీరు చెప్పిన 20 లక్షల ఉద్యోగాలు వస్తుందని చెప్పి మా ఆశ అండి. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో ఈరోజు యువతకి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా వెళ్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్థికంగా బలపడాలంటే ఈరోజు కంపెనీలు అయితే ఈరోజు రాష్ట్రానికి అయితే రావాలి. అదే తరుణంలో ఇటువంటి సిఐ సంస్థలకు సంబంధించి సమ్మిట్లుగా జరుపుకుంటే ఇటువంటివన్నీ కూడా మరి ఎన్నో వస్తాయంటూ కూడా మనతో పాటు చెప్పుకుని, అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే డేటా సెంటర్ ఏదైతే ఇక్కడ కోస్టల్ ఏరియాలో మన సైడ్ అయితే ఎక్కడ కూడా లేదు. అందుకని రానున్న రోజులకు ఇక్కడ డేటా సెంటర్ వస్తే ఇక్కడ కంప్యూటర్ రంగానికి అయితే చాలా ప్రాముఖ్యత ఉంటుందంటూ కూడా మరో
కూడా చెప్పుకొస్తుంది. మేమైతే 5,000 కోట్ల పైచీలకైతే మేమైతే పెట్టుబడికైతే రంగం సిద్ధం చేసాము. దీనికైతే ఎంఐలు కూడా కుదుర్చుకుంటాను అంటూ కూడా మనతో పాటు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV విశాఖ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.